నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న ఏపీకి రానున్న సీఎం మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లిక అనంతపురం ఎస్పీగా గౌతమి సాలి తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం కౌంటింగ్ ముగిసేదాకా కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్న నాగబాబు అతడి మానసిక స్థితి నానాటికి ముదిరిపోతుందని ఆరోపణ కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. తాజాగా ఈసీ ఈ 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపించిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ ముగిసేదాకా 3 పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు. పోలింగ్తోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదని, కౌంటింగ్ కూడా ఉందని అన్నారు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకాలకు ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశామని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయలేదని, ఇళ్లలోకి చొరబడి మహిళలను, పిల్లలను అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు అని ప్రశ్నించారు. దాడుల ఘటనల గురించి తెలుసుకుంటూ కూడా చిక్కటి చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తిని ఏమనాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తోందని అన్నారు. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా భద్రత పటిష్టంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ బలగాల 3 అంచెల భద్రత ఉన్నా కానీ అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతర పహారా ఉండాలని సూచించారు. ఎక్కడైతే జనసేన పోటీ చేసిందో ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద జన సైనికులు స్వచ్ఛందంగా కాపలాగా కూర్చోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దశలోనూ తేలిక తీసుకో, వాళ్లు ఏ అరాచకానికైనా, ఏ దౌర్జన్యానికైనా తెగబడతారని ఆయన మండిపడ్డారు. పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజురోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని
చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. దురాత్మల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా నిన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తోందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. వివేక హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్మల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని షర్మిల ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవలి పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనలు జరగగానే ఇద్దరూ తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్నా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకటరామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ కాల్ డేటా తీయండి. మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ అరాచకాలన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారండి? అతని తమ్ముడు వెంకటరామరెడ్డి వేరిజీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయిన ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. పెట్రోల్ బాంబులు ఏంటండి? కర్రలు, కత్తులు, బరిసెలు, ఇనపరాడ్లు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి? పోలీసులు వాళ్ళు వెంట నడవటం ఏంటండి? సభ్య సమాజంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏమన్నా అరాచక డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ ఐజీ గుంటూరు
వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయంది. జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటును 3,000 నుండి 5,000 వరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అటువంటి తమకు పోలీసు వ్యవస్థ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందని చెప్పారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ నెల 25వ తారీఖున జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుండి 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తాను చాందిని చౌక్ నుండి పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆ 7 పార్లమెంటు స్థానాలలో నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో నేను అనేక రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ నాకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిని. నేను ఢిల్లీ పార్లమెంటు, చాందినీ చౌక్ పార్లమెంటు నామినేషన్ వేశా, కానీ నాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. కేవలం ఎన్నికలు అంటే 2 కులాలు, 2 కుటుంబాలు, 2 మతాలు లాగా ఈ ప్రభుత్వ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా తుంగలో తొక్కిన ఈ రాష్ట్ర డీజీపీ రాజేందర్ రెడ్డి పరిస్థితి చివరికి ఏమైందో తెలుసా? అతని ఉద్యోగం నుంచి బహిష్కరించారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అనేక మార్లు నేను కలవటానికి, వినతి పత్రం ఇవ్వటానికి, మహాప్రభు నాకు రక్షణ కల్పించండి, నాకు ఈ రాష్ట్రంలో ఎంపీలను
ఎమ్మెల్యేలను నిలబెట్టి ఉన్నాను. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. సీసాలు డబ్బాల్లో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధించి పోలీసు శాఖ ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సీసాలు డబ్బాల్లో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు విధిగా ఈ నిబంధనలు పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ డీజిల్ను ప్లాస్టిక్ డబ్బాలు బాటిళ్లలో విక్రయించేదే లేదని చెబుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 31న ఏపీకి రానున్న సీఎం. 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లిక, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం. కౌంటింగ్ ముగిసేదాకా కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్న నాగబాబు. అతడి మానసిక స్థితి నానాటికి ముదిరిపోతుందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.